Hi everyone, my name is Chintala Shailendar. I am an intermediate commerce lecturer. ఈ వీడియోలో వాట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్, ఉద్యోగం అనగానేమి అనే క్వశ్చన్ కి అయితే ఆన్సర్ అయితే నేను విజువల్ ఎఫెక్ట్ లో విత్ యానిమేషన్ తోనైతే నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో మీరు యాన్యువల్ ఎగ్జామ్ లో ఎంప్లాయ్మెంట్ అంటే వాట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ అనే క్వశ్చన్ వస్తే మీరు ఆన్సర్ ఏ విధంగా రాయాలో నేను విజువల్ లో క్లారిటీగానైతే మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే అందియబోతున్నాను. సో ముందుగా ఈ క్వశ్చన్ అయితే ఏ టెక్స్ట్ బుక్ లో అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సిఈసి వాళ్ళకు మనకి ఫస్ట్ ఇయర్ లో కామర్స్ లో 2 టెక్స్ట్ బుక్స్ ఉంటాయి, ఒకటి కామర్స్ అండ్ అకౌంటెన్సీ. సో ఈ క్వశ్చన్ అయితే కామర్స్ టెక్స్ట్ బుక్ నుంచి అయితే వస్తున్నది. సో మై డియర్ స్టూడెంట్స్, నేను చెప్పేది మీకు ఏంటిదంటే రెండు క్వశ్చన్లు మీకు అడుగుతున్నాను. ఒకటి, మీరు ఎందుకు చదువుకుంటున్నారు అదొక విషయం తెలియాలి. తర్వాత రెండవది, మీరు ఈ టెక్స్ట్ బుక్ లో ఏ కంటెంట్ చదివినా, ఏ యూనిట్ చదివినా, ఏ క్వశ్చన్ ఆన్సర్ చదివినా కేవలం ఇది బిజినెస్ గురించి మాత్రమే ఉంటది టెక్స్ట్ బుక్ లో ఉన్న కంటెంట్. అందుకే మీరు ఏ క్వశ్చన్ చదివినా ఏదో ఒక బిజినెస్ నైతే మీరు ఇమాజినేషన్ చేసుకుంటూ మీరైతే రీడ్ చేయాలి. అప్పుడు మనకు ఒక స్టోరీ రూపంలో మన బ్రెయిన్ లోనైతే ఫిక్స్ అవుతుంది. ఇక్కడ ఎగ్జాంపుల్ మీకు విజువల్ లో కొన్ని కంపెనీస్ అయితే చూపెడుతున్నాను, వాటిని బిజినెస్. లేదంటే మీరు మీ విలేజ్ లో ఉన్న ఒక జనరల్ స్టోర్, ఒక కిరాణా షాప్ నైనా మీరు ఇమాజినేషన్ చేసుకోవచ్చు. లేదంటే ఈ ప్రపంచంలో కానీ మన ఇండియాలో కానీ ఎన్నో ప్రోడక్ట్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఈ ప్రోడక్ట్స్ ఒక్కొక్క ప్రోడక్ట్స్ మొత్తము మ్యానుఫ్యాక్చరింగ్ చేసేది లేదంటే కనిపెట్టేది ఒక్కొక్క బిజినెస్ ఆర్గనైజేషన్, అంటే ఒక్కొక్క కంపెనీ అన్నట్టు. వీటిలో ఏదో ఒకదాన్ని ఇమాజినేషన్ చేసుకుందాం. సో టైం వేస్ట్ చేయకుండా, సో వాట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్? సో ఎంప్లాయ్మెంట్ అనగానే ఉద్యోగం అంటే ద కాంట్రాక్ట్ ఆఫ్ సర్వీస్ బిట్వీన్ ద ఎంప్లాయర్ and the employee for salary is known as employment. అంటే దీని యొక్క మీనింగ్ ఏం చెప్తున్నదంటే, ఒక ఎంప్లాయీ దగ్గర ఇంకొక ఎంప్లాయీ అయితే పని చేస్తాడు కదా, అంటే జీతం కోసం, శాలరీ కోసం, ఒక కాంట్రాక్ట్ పద్ధతిలో, అంటే ఒక ఒప్పందం ప్రకారము ఇద్దరి మధ్య, అంటే ఒక ఎంప్లాయీ తర్వాత ఒక ఎంప్లాయర్, ఒక ఎంప్లాయీ ఇద్దరి మధ్య ఒప్పందం కుదుర్చుకొని ఆ యజమాని ఇచ్చే పనిని చేసే ఉద్యోగినే మనం ఎంప్లాయ్మెంట్ అని పిలుస్తాం. అంటే తెలుగులో చూసుకున్నట్లయితే ఒక ఒప్పందాన్ని అనుసరించి లేదా సేవను నియమాల ప్రకారము యజమాని చేయమని ఆదేశించిన పనులను నిర్వర్తించడమే, అంటే చేయడమే ఉద్యోగం అంటారు. అంటే ఇక్కడ చూడండి, యజమాని ఇక్కడ చూడండి, ఇక్కడ ఎంప్లాయర్ అనుకుందాం. ఈయన ఫర్ ఎగ్జాంపుల్ ఈయన బాస్, ఎంప్లాయర్. ఈయన కింద ఎంప్లాయీస్ పనిచేస్తారు కదా. ఒక ఒప్పందాన్ని అనుసరించి ఈ యజమాని చెప్పిన పనిని వీళ్ళు ఉద్యోగస్తులు చేస్తూ ఉంటారు. ఆ పనిని చేయడాన్నే మనం ఏమంటామంటే ఎంప్లాయీ అని మనం అంటాం, ఉద్యోగం అని మనం చెప్పుకోవచ్చు, ఎంప్లాయ్మెంట్ అనేది చెప్పుకోవచ్చు. సో ఈ ఎంప్లాయ్మెంట్ లో ఏ పర్సన్ who has given the job is called as employer. అంటే ఎవరైతే ఉద్యోగం ఇస్తారో ఆ ఉద్యోగం ఇచ్చే వాళ్ళను మనం ఏమంటాం, ఎంప్లాయర్ అని చెప్పచ్చు. ఏ పర్సన్ who works under the employer for salary is called as an employee. అంటే ఒక ఎంప్లాయర్ దగ్గర పని చేసే వ్యక్తిని ఎంప్లాయీ అంటాం. మనం ఇంతకుముందు విజువల్ లో చూసుకున్నాం, ఇక విజువల్ లో చూసుకోవచ్చు, ఇక్కడ కూడా విజువల్ లో చేసుకోవచ్చు. ఒక యజమాని చెప్పిన పనిని ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఎంప్లాయర్ అనుకున్న యజమాని చెప్పిన పని ఈమె ఎంప్లాయీ కదా, ఎంప్లాయీ చేయాలి. అలా చేసే పనిని మనము ఈయనను యజమాని చెప్పే వ్యక్తినేమో ఎంప్లాయర్ అంటాం, ఈ యజమాని చెప్పిన పని చేసే వాళ్ళనేమో ఎంప్లాయీ, ఉద్యోగి అని మనం పిలుస్తూ ఉంటాం. సో ఇది
ఎంప్లాయ్మెంట్ యొక్క నిర్వచనం. సో మీరు ఇది యాన్యువల్ ఎగ్జామ్ లో ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చేది ఉంటే వాట్ ఈజ్ ఎంప్లాయ్మెంట్ అంటే ఉద్యోగం అనగానేమి వస్తుంది. వచ్చినప్పుడు మీరు ఈ నిర్వచనం రాసిన ఒకటే, దీనికి రిలేటెడ్ మీరు ఊహించి రాసినా కూడా మార్కులు పడతాయి అనేది చట్టం ఉన్నది. కాబట్టి ఎంప్లాయ్మెంట్ గురించి అయితే ఈ వీడియోలను అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో ఎంతో కొంత కంటెంట్ మీకు అర్థమైతేనే ఈ వీడియోకి అయితే ప్రతి ఒక్క కామర్స్ స్టూడెంట్ లైక్ చేయాలి. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ యొక్క వాట్సాప్ గ్రూప్లోనైతే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.